హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మా విలేజ్ తండాలో శీతల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి, ఇక్కడైతే స్టార్టింగే అన్నీ అలుగు జరుపుతున్న వీడియో అయితే పెడుతున్నా అనుకుంటున్నారా? అయితే మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడిందనమాట. సో వర్షం పడేసరికి అప్పుడు ఏం చేయలేదు. ఆ తర్వాత అందరం ఆగిపోయినాము. పండుగ ఈసారి కూడా ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకుంటామేమో అని అనుకున్నాం అనమాట. కానీ కాసేపటికి ఒక 1 hour తర్వాతనైతే వర్షం మొత్తానికి తగ్గిపోయి ఎండొచ్చింది. ఆ తర్వాత అలుకు అన్నయ్య జల్లుతా అని చెప్పేసి అన్నారు. మిగతా వర్క్ మీరు ఉంటే చూసుకోరా చెల్లి అని అంటే నేను చేసేసుకున్నాను. అన్నయ్య మా ఇంట్లో రెంటుకుంటారు అనమాట. తర్వాత చూసిరా అన్నయ్యకి జరిగినాక నేనైతే ముగ్గేస్తున్నాను అనమాట. ఖుషి అయితే మంచం మీద కూర్చొని ఆట ఆడుతూ ఉంది. అసలు ఇక డిస్టర్బ్ చేస్తుందా లేదా అని అనుకున్న టైంకే కరెక్ట్గా తర్వాత ఈయన పట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అనుకున్నానా, అంతలోపే మెల్లగా అయితే వచ్చేస్తుంది. నా దగ్గరికి వచ్చింది కాక ఇక చూసిరా మొత్తం ముగ్గంతా ఖరాబ్ చేస్తుందని భయపడుతూనే ఉన్నాను నేను. అప్పటికి ఫాస్ట్గా ముగ్గేస్తూనే ఉన్నా, కానీ అంతలోపే ఖుషి అయితే వచ్చేసింది అనమాట. ఇగోండి, నేను మొగ్గేస్తా తొక్కింది అయిపోయా మధ్యలో కూర్చొని పెట్టుకోండి. నొక్కి బొట్టు పెట్టుకోండి. సంతల ముక్కలు కూర్చున్నది. ఇక్కడ పెడుతున్నావు ఇంట్లో మంచిగా ఆడుకున్నాను. అని పెడుతున్నాం అనాలి. ఇంకా సార్ మేము పెడితే అమ్మ పెట్టని అన్నీ చాలా పెట్టుకుంటాం. గౌరమ్మ చూసాను, గౌరమ్మ 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 ఇక్కడైతే పూరి కోసం పిండి పట్టించిన పిండి అనమాట. గోధుమలు కొని పట్టించింది, బయట పుల్ల పిండి అయితే తీసుకోలేదు. పూరి పిండి ఇవ్వండి. జొన్న పిండి అయితే ఆల్రెడీ కలిపి పక్కన పెట్టేసుకున్నా చపాతీ కోసము. అండ్ ఇదైతే పూరి కోసం అనమాట. ఇక్కడ కుక్కర్లోనే అయితే మక్క గుడ్డలు ఉడకబెట్టేస్తున్నా. నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ అయితే పెట్టేసిన. ఇవ్వండి విసితే అంతే ఉంటుంది ఏదైనా కానీ. ఇవ్వండి, ఇక్కడైతే పెట్టడం చిన్న ఉందని చెప్పేసి చిన్ననైతే ముద్దలు తీసుకొని అయితే చేసేస్తున్నాను చపాతి. నేనైతే ఆయిల్తో చేస్తాను, పొడి పిండితో అయితే చేయను అనమాట. అయిపోయింది చపాతి. అంతే. భయపడ్డది అది వచ్చిన ఒక్కసారి మీద కనగా ఇక్కడైతే నేను చపాతీ అయిపోయినాక పూరీలు చేసేసినాక అత్తమ్మ అదేంటి తలకాయ కూర ఎక్కించింది అనమాట. మామయ్య అంతలోపు చికెన్ అదేంటి కోడిని ఎల్లమ్మ గుడి దగ్గర కోసుకొని వచ్చినారు. ఆ తర్వాతనేమో చికెన్ ఫ్రై చేసినాము. సొలై అంటాం కదా, నల్ల అయితే చేసేసుకున్నాం అనమాట. అది వీడియో తీద్దామంటే నాకు వీలు కాలేదు. సో అదైతే వీడియో తీసుకోలేదు. ఓన్లీ రోటీ అండ్ పూరి చేసినప్పుడే తీసేసుకున్నాను. ఇంట్లో అయితే వంట చేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. అందరు ఇట్లా తట్టలో పెట్టుకొని వంటలు చేసినవన్నీ తీసుకొని వెళ్తాం. Este
ఇక్కడైతే అదేంటి బయట లోపల టెంపుల్ లోపల అయితే మనం పరమన్నమును బెల్లం అదే అన్నం పెట్టినాం కదా, గుడాలు బెల్లం అన్నము అవన్నీ ఉల్లిగడ్డ అవి పెట్టేసి వచ్చేసినాక బయట అక్కడ నీళ్ళు పోసేసి ఆ తర్వాతనైతే అందరూ ఇక డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. చాలాసేపు చేసినాము. అందరు వచ్చి చేసేనా కాసేపటికి ఇక చాలు వెళ్ళి తినేయండి టైం అయిపోతుంది కదా అనుకుంటా అన్నారు. ఇక లేడీస్ అందరు అటు సైడ్ ఉంటే వంటల దగ్గర ఉంటే జెంట్స్ అందరూ అయితే ఇక టెంపుల్ ముందటికి వచ్చేసి మేకపోతుని తీసుకొచ్చారు. అంటే గుర్రపోతును మేకలని ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు తీసుకొని వచ్చినారు అనమాట. అమ్మవారికి మొక్కుకొని కట్ చేయాలి కదా, సో అట్లా అని చెప్పేసి మొక్కుతూ ఉన్నారనమాట. మొక్కుతా ఉంటే దడదడి అంటారు, జడితి అంటాం కదా మనం తెలుగులో, మా దాంట్లో దడదడి అంటారు. ఆ దడదడి తీసుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్కరు కాలు ముక్కు రాకు నువ్వు కాలు మొక్కలేవు అందుకనే తీసుకుంటలేదని, కొంతమంది ఏమో ముక్కు రాకు ఏం తప్పు చేసినావు అందుకోసమని తీసుకోవట్లేదని అని చెప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారనమాట. కాళ్ళు కడుగుతున్నారు, అయినా కానీ ఎంత చేసినా తీసుకోవట్లేదు. చాలాసేపు టైం పట్టిందనమాట. ఇక అందరూ మొక్కుతూ ఉన్నారు, ఎంత మొక్కినా కానీ తీసుకోవట్లేదు. ఇక ఒక్కొక్కరు అయితే వచ్చి ముక్కు రాకుతూ ఉన్నారు, అమ్మ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అది అనుకుంటే ఇక చూస్తున్నారు కదా. అండ్ ఎప్పుడు దడదడి తీసుకుంటుంది అంటే జడ్తి తీసుకుంటుంది అని చెప్పేసి అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎంతసేపు అయినా కానీ తీసుకోవట్లే. పెద్దోళ్ళు ఉంటారు కదా, ఆయన ఉండి అంటారు ఏదో అయినట్టుంది, ఏదో మేము మర్చిపోయినట్టున్నామో అందుకోసమే అని చెప్పేసి తీసుకోవట్లేదు అని అన్నారు. కానీ లాస్ట్కి అయితే అది తీసేసుకుంది. ఇంకొక గొర్రెపు ఇలా ఉంటుంది కదా, అదైతే తీసుకోవట్లేదు అనమాట. ఇక్కడ ఇగోండి దొరకబట్టుకొస్తున్నారు, అది పారిపోతూ ఉందన్నమాట. దాన్ని ఇక్కడ దొరకబట్టి తీసుకొని వస్తారు. చిన్నక్క చిన్న బావ అయితే వచ్చినారు అనమాట. అమ్మ వాళ్ళు అయితే రాలేదు. లాస్ట్ టైం డాడీ ఒక్కరే వచ్చినారు. ఈసారి డాడీకి కూడా హెల్త్ బాగాలేకపోయేసరికి డాడీ కూడా రాలేదు. ఎవరు రాకపోయేసరికి అంత ఏం మంచిగా అనిపించలేదు. అండ్ ఇక్కడ చేయకపోయేది మా మమ్మీ చిన్న బావన్ అయితే తినని ఇక్కడ కృషి చేస్తూ ఉందని చెప్పేసి బావ ఎత్తుకొని ఉన్నారు. అండ్ ఈసారి పెద్దక్క వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు, ఇట్లా స్పెషల్ కొనుక్కారండి అని చెప్పేసి. అండ్ తర్వాతనైతే ఇక్కడ అందరం తినేస్తున్నాము. అక్కడ మామయ్య అయితే తర్వాత లేట్గా వచ్చినారు అనమాట. మా తోటి కోడలు కానీ మా చిన్న తోటి కోడలు అనమాట. ఆ తర్వాత మీకు తెలుసు కదా సీట్లా బాగున్నాయంటే ఖచ్చితంగా మనకి ఉయ్యాల. ఇవ్వండి మొత్తానికి అయితే తినడం అయిపోయింది. తినడం అయిపోయినాక బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుందా, అక్కడ చెట్టు దగ్గర అయితే ఉయ్యాలు ఊగుతున్నారు ఇవ్వండి, కనిపిస్తుందా. తర్వాత అక్క వాళ్ళకి ఫంక్షన్కి వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోయారు అనమాట. సో నన్ను కూడా ఉండలేదు, అందుకోసమని సిత్లాకి వచ్చారు కదా అట్లా అని చెప్పేసి పొలం కూడా చూపించడానికి తీసుకెళ్తున్నా అక్కడిని. దాకా అయ్యో ఏం కప్పేసారు. మొత్తానికి అయితే పొలంకి వచ్చేసినాము. పొలంలో అయితే చూసినాం కానీ ఇవ్వండి మొత్తం బురద వర్షం పడింది కదా, మార్నింగ్ ఫుల్ తుక్కు పడింది అనమాట. దాంతో బురద అయింది. అక్క చెప్పులకు అంటుతుందని చెప్పేసి అక్కడ లోపల దాకా అయితే వెళ్ళలేదు, కాలు దిగబడుతున్నాయి. ఆల్రెడీ మా ఆయన డ్రెస్ మొత్తం అయితే ఖరాబ్ చేసుకున్నాడు, చెప్పులు మొత్తం దిగబడుతున్నాయి నాకు. అది చూసి అక్కడ ఎంత పెద్ద పుట్టగొడుగు అయింది, న్యాచురల్ పుట్టగొడుగు అనమాట. కర్రీ వండుకుంటారు అక్క, చాలా మంది మార్కెట్లో దొరికే తీసుకొచ్చుకుంటారు మరి అది ఏమో. అవ్వండి అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడే పార్టీ లాగా చేసుకుంటారు అనమాట. దాటుడు పండుగ అంటారు కదా, శీతలా భవాని సంబంధించింది. మాకైతే తెలుగులో దాటుడు పండుగ అంటారంట, నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కదక్క. మనం ఎప్పుడైనా చూసినాం శీతల పండుగకి ఎప్పుడు పోలే కదా. అంటే అక్క వాళ్ళు ఇటు సైడ్ చేస్తారు కదా, మేము ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇక నాకు పెళ్ళైనప్పటి నుంచి అంటే ప్రతి ఇయర్ వర్షం పడుతుంది. మ్యారేజ్ అయిన 3 years నుంచి చూస్తున్నా, 2 years మొత్తం ఎప్పుడు చూసినా అదేంటి వర్షం. ఆ వర్షంతో ఏంది ఇంట్లోనే వండుకోవడం, తినడం, వచ్చేయడం. ఇక్కడ తుడుచుకుందాం అక్క, బుడద ఇక్కడ తుడుచుకుంటూ పోతుంది. ఇగోండి మొత్తానికి అయితే ఆయిల్ ఫామ్. మధ్యలో అయితే చిక్కుడు చెట్లు అయితే పెట్టేసినారు మనకి. అండ్ ఇటు సైడ్ అయితే వంకాయలు పెట్టేసారు అక్క. కావాలా వండుకుంటావా? విత్తనాలు కావాలంటే చెప్పావు, అక్కడ పండినవి ఉన్నాయి. ఏంటిది వంకాయలు తీసుకెళ్తావా? చిన్న చిన్నవి ఉంటాయి చూడే, వండుకుంటావా అక్క వంకాయలు? వంకాయ నచ్చు నేను చూడు మొలకలు సరేలే. నీకు విత్తనాలకి సోను అక్కడ బ్రింజోల్ది పండు వండినవి ఉన్నాయి.
చిన్న చిన్న ఎక్కడున్నాయి మొలకలు ఎక్కడ కావాలా తెంపమంటావా తెంపన్నట్టు అదేం చెట్టు అక్క వంకాయ నేనే పిచ్చి చెట్టు అదే మరి ఇక లేత ఉంది ఇక్కడ వంకాయ తెంపే ఇక్కడ ఉంది తెంపు కదా ఏమవుతుంది సోని ఇక్కడనే ఉన్నాయే ఇక్కడ ఉన్నాయి ఇగో ఈ చెట్టుకు ఉన్నాయి ఇగో ఇక్కడ కింద ఉన్నాయి చూడు అగో అక్కడ కింద ఒకటి ఉంది అగో అవుదా దీనికి ఉన్నాయి లేతగా ఉన్నాయి లేతగా ఉన్నాయి ఫ్రెష్గా ఉంటాయి మంచిగా ఉంటాయి అది కాదు తెంపు ఇంకా మరి పెద్దగా ఉన్నదని కొంచెం ఇది ఉంటుంది నీ ముందట ఉన్నది అనుకున్నది కదా ఒకటి పెద్దది మరి తెంపు ఇక ఇక్కడ ఒకటి ఉంది నీ ముందట ఉన్న దాంట్లో కూర్చుని పడతావా అక్క ఇక నీ ముందట ఉన్నది అనుకున్నాయి బాబా అయ్యో ఇంకా ఇక్కడ ఉంది కనిపించింది ఇక్కడ ఉన్నాయి అక్కడ కోసాల్సిన ఇక్కడ రెండు పెద్దగా ఉన్నాయి ఏడు తెంపు ఇదే చెట్టుకున్నాయి ఇక దొంగతనం చేసిండు మా తోటలో దొంగలు పట్టారు అగో దాని ముందు చెట్టుకండి చేపెట్టిన కాడ ఉంది కదా బాగా స్పెట్స్ పెట్టుకున్నాను కనిపిస్తలేము ఇంకోటి ఉంది దాని ముందటనే అక్కడే ఉందండి దాని పక్కనే అటు సైడ్ అబ్బా కనిపిస్తలేదు చాలా ఇంకా కావాలా గుత్తంకాయలా వండుకాయక్క బాగుంటుంది అదొద్దండి ఇక్కడ ఇక బావన అయితే బుడదలో దిగుతా మట్టంటుంది అటు అందుకోసమని కుషిని ఎత్తుకొని అయితే రావట్లేదు అటే ఉన్నారు వాళ్ళు రాలే ఎవరో వచ్చారు ఏమో చెప్పులు తీసేసి మరి పోతున్నాను ఇంకా 2-3 తెంపు కదా ఏది చాలా టమాటాలు వేసి మంచి ఉల్లిగడ్డలు వేసి వండుతావా ఫ్రై చేస్తావా గుత్తంకాయ చేసి ఎక్క బాగుంటుంది నీ ముందట ఉన్నదా ఎంత తెంపు ఏదైనా ఒకటి ఉంటే మొలక అక్కడ ఒకటి పెట్టుకుంటే ఇంటి ముందు కొంచెం చూడాలి ఒక మొలక ఉంటే మొలక అవును పెద్దవి ఉన్నాయి ఒకటి విక్కపోతా అంటే విక్కపోరాదు చిన్నది ఉంటే చిన్నవి లేవు పైకి ఎక్కువ చూడిపోరాదు మరి పైకి ఎక్కువ చూడవు మొలకలు లేవక్క అది కింద నుంచి రాలే పీకే మా ఆయనకు మీద మీద వీకింది అది ఇరిగిపోయింది బావా డీజే స్టార్ట్ అవుతుంది రా కదా డ్యాన్స్ చేసేది లేదు ఏం లేదు అతమే చేస్తుంది ఇక చూడు పొలం చూసుకొని రిటర్న్ అయ్యి వస్తూ ఉంటాయి ఇక్కడ చిన్నపిల్లలు అంటే మా తోటి కోడళ్ళ వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు ఉయ్యాలవుతూ ఉన్నారు పిన్ని ఉయ్యాలవుదు నువ్వు కూడా అని అంటే సరే అని చెప్పేసి కూర్చుండబెట్టిరా ఇక కూర్చుండబెట్టినాక చూడండి వాళ్ళ దాంట్లో ఎంత జోష్ ఉందో అంత జోష్ తోటి ఉయ్యాలు ఊపుతున్నారు నాకేమో కొంచెం ఊతనే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అనమాట ఇంట్లో నార్మల్గా మాకు ఇక్కడ ఇంట్లో ఉయ్యాలు ఉంది కానీ ఎప్పుడు కూడా జస్ట్ స్పీడ్ మూవ్గాను అలాంటిది అక్కడ రోడ్ పైన కూర్చొని ఊగుతూ ఉంటే మస్తు భయం వేసింది అనమాట ఆ తర్వాత మా దాంట్లో చిన్న పెద్ద ముస్లిం ఉత్కాని తేడా ఏం లేదన్నమాట ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండదు చూసిరా ఎంత మొత్తం అందరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక తినడం అయిపోయింది చుట్టాలను విడిపించుకునడం అయిపోయింది అందరూ ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ తర్వాత ఇక కుషినేమో బాగా ఎత్తుకొని ఉన్నారు అనమాట ఇటు సరే అక్క ముందు నువ్వు చేయపోగానే డ్యాన్స్ ఎందుకు నిల్చుకొని ఉన్నావు అంటే వీడియో తీసేదాన్ని నేనే కదమ్మా ఎట్లా చేయాలి అని చెప్పేసి అంటే సరే క్లీన్ చేసుకో అని చెప్పేసి మా తోటికోడలకి అయితే ఫుల్ డ్యాన్స్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఏదైనా కానీ చిన్న మూమెంట్ దొరికిందంటే అని చెప్పేసి ఫుల్ అనమాట తను కూడా డ్యాన్స్ చేస్తూ ఉంది ఇక్కడ అత్తమ్మ కూడా చిన్న పిల్లలతో జాయిన్ అయిపోయింది మా అక్క ఒకతే డ్యాన్స్ చేస్తుంది చెప్పేసి అక్కనేమో ఇక్కడ సైడ్కి నిల్చిందనమాట చేయట్లేదు అక్కడికి అట్లా ఏమి ఉండదు తర్వాత ఖుషి డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి నిన్న తీసుకొని వెళ్ళి డ్యాన్స్ చేపిస్తున్నారు అక్కడ కానీ ఈయనకు అసలు డ్యాన్స్ చేయడమే రాదు నేనైతే నా మ్యారేజ్లో ఫుల్ నవ్వినా అనమాట ఎందుకంటే మనం భారత్లో డ్యాన్స్ చేస్తాం కదా చేయమని చెప్పేసి అంటే నాకు రాదు అని చెప్పేసి అట్లా నేను చేతులు పోవడం షోడం చేసాడు అసలు డ్యాన్స్ చేయని చెప్పేసి ఎంత చెప్పినా కానీ చూసి చేయమని అని చేయడం కూడా రావట్లేదు తనకి నేను నడుము ఊపడం రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వచ్చినాక నడుము ఎట్లు ఊపుతారు మీరు అసలు ఆడవాళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తారు మాకేమో నడుము కూడా ఊతలేదు అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట తర్వాత కృషికి చేపియాలన్న డ్యాన్స్ అయినాయి వెళ్ళి ఆడిపిస్తూ ఉంటుంది డ్యాన్స్ చేపిస్తూ ఉంటాను తర్వాత అక్కడి డీజే సౌండ్కి కొంచెం సౌండ్ ఎక్కువ బేస్ ఉంటుంది కదా మళ్ళీ భయపడుతుంది అని చెప్పేసి అంటారు ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం అంటే దారిలో డ్యాన్స్ చేసుకుంటూ వచ్చినాం అనమాట తర్వాత ఇంటికి కొంచెం దగ్గరకు వచ్చినాక ఖుషి ఇంకెక్కువ డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి ఎత్తుకుంటే అస్సలు ఆడడం లేదు నేను డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి
ఎత్తుకున్నా అని దిగేసి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. ఇటు సైడ్ జెంట్స్ అందరు చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది. ఎవరు చూసిరా, వాళ్ళ పప్పని వెళ్ళి లాక్కెళ్తుంది మరి డ్యాన్స్ చేయమని చెప్పేసి. మా మామయ్య డ్యాన్స్ చేయమంటే అస్సలు చేయని కూడా చేయరు. అసలు ఇప్పటిదాకా చూడని కూడా చూడలేదు మా మామయ్య డ్యాన్స్ చేసింది. ఏంటిదంటే సైడ్కి చేతులు కట్టుకొని నిల్చొని చూస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. మనవరాల్ని పట్టుకొని డ్యాన్స్ చేయమని చెప్పేసి అక్కడ అందరు అంటున్నా కానీ చేయని కూడా చేయట్లేదు అనమాట. అందరేమో అక్కడ ఖుషి ఏజ్ వాళ్ళు ఎవ్వరు లేరు. ఖుషి ఒకతే డ్యాన్స్ చేసేసరికి తనని పట్టుకొని అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నాకేమో ఫుల్ భయం వేయడం, అంటే నార్మల్గా అందరు ఎంజాయ్మెంట్లో ఉన్నారు కదా, సో అట్లా ఎక్కడన్నా పడేస్తారేమో అని నేనేమో వెనకనే ఉన్నాను అనమాట. తనేమో ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, తను ఒకతే డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి. అందరు ఇక తనని చూసి ఇంకెక్కువ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసిరా, ఖుషిని చేస్తున్న కొద్దీ వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉన్నారు అనమాట. ఖుషి చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మా అత్తమ్మనైతే ఇంకా హ్యాపీ ఖుషి డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి. లాస్ట్ టైం అయితే ఖుషి మరీ చిన్న పాప అనమాట. అప్పుడు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము, బయట అయితే వెళ్ళలేదు. వండుకొని తినడానికి ఇంట్లోనే చేసుకొని తినేసి వచ్చినాం అనమాట. ఈసారి మాత్రం బయటికి వచ్చి చూసేసరికి నాకు ఇది ఫస్ట్ టైము పెళ్ళైనప్పటి నుంచి శీతల పండుగ ఇట్లా చేసుకుంటారని కూడా తెలియదు. లాస్ట్ టైం ఓన్లీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేసిన అంతే. కానీ ఈసారి మాత్రం దగ్గర ఉండి చూసేసరికి ఇట్లా చేస్తారా ఏంటి అని చెప్పేసి అయితే తెలిసింది. మొత్తానికి శీతల ఫెస్టివల్ ఎట్లా చేస్తారని అయితే తెలిసిందనమాట. మా అత్తమ్మ ఉండి మన దాంట్లో ఈసారి ఇంకా తక్కువ చేసినారు కానీ ఎప్పుడు ఇంకెక్కువనే చేస్తారు అని చెప్పేసి అనిందనమాట. ఇక్కడ మా తోటి కోడలు, అందరికంటే పెద్ద తోటి కోడలు అనమాట తను. రండి నువ్వు మా మరిది కలిసి డ్యాన్స్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని ఇద్దరిని అయితే అందరు లాక్కెళ్తూ ఉన్నారు. ఇక్కడ జెంట్సే చేస్తున్నారు, నేను చేయనని చెప్పేసి అంటూ ఉంటే ఏం అక్క ఉండేమో చూసిరా, నాకంటే ఫుల్ జోష్ అనమాట. మనల్ని ఎత్తుకొనైనా కింద పడేస్తుంది, చూడడానికి చాలా బక్కగా ఉంది. కానీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిందండి డ్యాన్స్, ఇంకా నైట్ అయినా కానీ అసలు ఆగని కూడా ఆగలేదన్నమాట. ఇక్కడేమో మేము చెయ్యము అని చెప్పేసి అంటూ ఉంటే మమ్మల్ని లాక్కొచ్చి మరి డ్యాన్స్ చేపిస్తూ ఉన్నారు. ఈయనకేమో నాకేమో డ్యాన్స్ చేయరు, అదే ఒక స్టెప్ చెప్పు అని అనుకుంటే ఈయన అంటూ ఉన్నాడు అనమాట. ఏమండి అందరు చెప్తా ఉన్నారు కానీ ఆయనకేమో చేయడానికి రావట్లేదు. కానీ ఎక్కడ వర్షం పడుతుందో అనుకున్నాం, ఎందుకంటే ఎండ కుడుతున్నట్టు కుడుతుంది కానీ నార్మల్గా మొత్తం అయితే క్లౌడీగా ఉండే అనమాట. ఫుల్ ఉడకపోయడము, ఆ వెదర్కి ఎక్కడ వర్షం పడుతుందో అని అనుకుంటూనే తొందర వచ్చేసినాం అనమాట. కానీ ఒక్క చిన్న చినుకు కూడా పడలేదు. ఎర్లీ మార్నింగ్ పడిందని అంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఒక వర్షం, అంటే మధ్యలో చినుకులు పడినాయి కానీ మరీ ఎక్కువ ఏం పడలేవు. దాంతో ఏంటంటే వర్షం పడుతుందేమో అని చెప్పేసి తొందర అయితే ఇంటికి వచ్చేసినాము. ఇక్కడ మమ్మల్ని చూసి ఖుషి చూసిరా ఇంకా జోష్ వచ్చి ఫుల్ చేస్తూ ఉందన్నమాట డ్యాన్స్. కానీ ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చి ఉంటే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించేది. కానీ మమ్మీ డాడీ వాళ్ళు రాలేదు, అండ్ చెల్లె కూడా ఎవరు రాలేరు అనమాట. ఓన్లీ చిన్న బావనే వచ్చారు. పెద్దక్క వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు వచ్చేవాళ్ళేమో కానీ నేను వాళ్ళకి చెప్పలేదన్నమాట. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, మరి మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటామో చేసుకోమో అనే కొంచెం డౌట్ ఉండే, సో అందుకోసం అని అయితే ఏం చెప్పలేదు. కానీ చెప్తే వచ్చి ఉండేవాళ్ళేమో. హనీ కుట్టి వాళ్ళు అయితే నాకు బంటి వాళ్ళు చాలా గుర్తొచ్చారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఉండుంటే ఇట్లనే ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అని చెప్పేసి అనిపించింది. మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళేమో కానీ వాళ్ళ విలేజ్లో కూడా మేము చేసుకున్న రోజే ఉండేసరికి రాలేరనమాట. రమ్మని చెప్పేసి ఫోన్ చేసినాం కానీ రాము, మేము కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అన్నారు. కానీ మా విలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నంత గ్రాండ్గా వాళ్ళ విలేజ్లో చేసుకోరన్నమాట. సో అందుకోసమని రమ్మని చెప్పేసి అన్నాము, కానీ రాలేదు. ఈ మధ్య నాకు వీడియోస్ చేస్తూ ఉంటే అసలు మనసు రావట్లేదండి. ఎందుకంటే ఒక ఆమె కమెంట్ ఎట్లా చేసిందంటే, శైలజ అంట తన పేరు, ఏమని చేసిందంటే, ఎందుకు చెత్త వీడియోస్ పెడుతున్నావు, నువ్వు రీల్స్ చేయకపోతే మంచిది, చేస్తూ ఉంటే అవి చెత్త రీల్స్ లాగా ఉన్నాయి, ఎందుకు చేయడం కూడా చేసే వాళ్ళకి కూడా విరక్తి పుడుతుంది, నువ్వు చేసే వీడియోస్ రీల్స్ చూస్తూ ఉంటే ఎందుకు పెడుతున్నావు,
ఇంకా ఏంటంటే ఎందుకు చెత్త చెత్త వీడియోస్ పెట్టకండి, మీరు రీల్స్ చేయకండి ప్లీజ్. రీల్స్ మీదనే విరక్తి చెందుతుంది దరిద్రం అని పెట్టింది. అది ఇంటికి పట్టిన దరిద్రం కావచ్చు, అందుకోసమనే అలాంటి దరిద్రము ఇంకా వర్డ్స్ వస్తున్నాయి. నాకు చాలా బాధేస్తుందండి అసలు. అలాంటి వాళ్ళు చూడడం ఎందుకు, ఇలాంటి కమెంట్స్ చేయడం ఎందుకు? నిన్నెవడు చూడమన్నాడు అసలు? నిన్నెవడు చూడమన్నాడు? నీకు కామెంట్ చేయమని చెప్పేసి అన్నాడు. నేనేమన్నా అడిగినా? నేనేదో నా ఇన్కమ్ సోర్స్ నాకు కావాలని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంటున్నా. ప్రజెంట్ నాకు చిన్న బేబీ ఉంది. నేను ఇంతకుముందు వర్క్ చేసిన కాబట్టి ఇప్పుడు బేబీ వల్ల నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇంట్లో ఉండి నాకు ఇన్కమ్ సోర్స్ రావాలని చెప్పేసి నేను చూసుకుంటున్నా. అంతేగాని అది కూడా నా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి అని చెప్పేసి. ఇదే అండి మొత్తానికైతే వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత తీజ్ ఫెస్టివల్ అయిపోయినాక నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అయితే జేతల్కి అయితే రిటర్న్ వచ్చేసినాం అనమాట. అత్తమ్మ వాళ్ళు సాయంత్రం పొలం పనులు చూసుకొని సాయంత్రం వచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడైతే ఖుషి ముందే వచ్చి బైక్ ఎక్కేస్తుంది అనమాట. ఇక్కడ అండ్ సంచిలో గారెలు అవి చేసేసుకున్నాం కదా, అవైతే తీసుకొని వెళ్ళిపోతున్నాము. గారెలను మురుకులు చేసుకున్నాము, అవైతే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంట్లో నాకు కూడా ఎప్పుడు వస్తారు మళ్ళీ అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంది. మళ్ళీ తీజ్కైతే వచ్చేస్తామని చెప్పేసి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము. ఖుషి అయితే బైక్ మీద హుడ్లు అల్లరి చేసింది. నాకైతే హ్యాండ్ కూడా మస్తు పెయిన్ వచ్చిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఎందుకంటే వన్ సైడ్ పట్టుకోవడం, వన్ సైడ్ లగేజ్ ఉండే, అది పట్టుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.